పౌర సరఫరాలు మరియు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన జాతీయ రైస్ మిల్లర్ సంఘం చైర్మన్ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, నాగేందర్ గారు, మోహన్ రెడ్డి గారు, చంద్రపాల్ గారు, ఇతర పెద్దలందరికీ, గణపతి రెడ్డి గారు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మోహన్ రెడ్డి గారు మీ సమస్యలన్నీ చెప్పాలి కాబట్టి మేము ఎక్కడ మీటింగ్కి వచ్చి వాళ్ళు అసంతృప్తితో పోతారో అని చెప్పి ఆయన చాలా విషయాలు చెప్పినారు. బట్ యాక్చువల్గా ఈ మీటింగు టెక్నాలజీకి సంబంధించింది. వేరే వాళ్ళు దీన్ని ఈవెంట్ని పెట్టి మంత్రి గారిని ఇనాగ్రేషన్కి రమ్మంటే నిన్న శ్రీశైలంలో వారి యొక్క పర్యటన నుండి అక్కడే నైట్ హాల్ట్ ఉంది కాబట్టి నిన్న రాలేకపోవడంతో వారు పెద్ద మనసుతో ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ సెమినార్లో ఒక ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వచ్చినారు. కాబట్టి వారందరికీ కూడా మీ అందరి తరఫున మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నా. So I request both the technology providers who are on the dais, Shashi and Rajesh, they are the ones who have really developed path-breaking technology which has gone a long way in India for improving the farmers' income, reducing the wastages, and then post-harvest wastages and milling wastages, and then long-term grain storage. All those things, those two companies have done a really human service to the అగ్రికల్చర్ సెక్టర్ ఇన్ ఇండియా. సో వాళ్ళిద్దరిని కూడా నేను మాట్లాడమని చెప్తాను. దానికంటే ముందు నేను ఏం చెప్తున్నా అంటే, మంత్రి గారికి అన్నీ తెలిసిన విషయాలైనా మన దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ తెలియజేపరచడం అనేది మన బాధ్యత. కాబట్టి గత 5 సంవత్సరాలుగా భారతదేశంలో, మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులు వరి పంటని హార్వెస్ట్ చేసే విధానంలో చాలా పెద్ద మార్పు వచ్చింది. ఇది భారతదేశంలో ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు, లేదా ప్లానింగ్ కమిషన్లో కూర్చున్న వాళ్ళు, ఫుడ్ కార్పొరేషన్లో కూర్చున్న వాళ్ళు గమనించలేని ఇష్యూ ఏంటంటే, రైతులు పండించిన పంటని హార్వెస్ట్ చేసే విధానంలో దెర్ ఇస్ ఎ సబ్స్టెన్షియల్ చేంజ్ అండ్ షిఫ్ట్. దే హ్యావ్ కంప్లీట్లీ 100% హార్వెస్టర్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్. సో హార్వెస్టర్స్ వెన్ దే ఆర్ యూజ్డ్, దే విల్ ఓన్లీ హార్వెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 25% మాయిశ్చర్. ఆ 25% మాయిశ్చర్ విత్ ఇన్ 24 to maximum 36 hours, if it is not dried, to 17% to 12%. That will be unfit for human consumption, that will go discoloration, and then instead of getting a value addition, that product becomes a valueless product, and that goes into ethanol only. So though we are producing very large quantity in the country, much of our produce is not suitable for export quality, because while at the harvesting time there is so much of moisture, and then farmers are struggling to dry them on the roads, and then so many places wherever they find a open places and unseasonal rains, they are creating the biggest problem for the farmers. Ultimately, when it comes to the mills, that problem is transferred to the mills also, because that is an inferior quality product. Millers have to give a 67% head rise at a FAQ quality. This is the challenge the industry is facing. In the light of this, last 1 month, along with certain other companies, we have extensively toured all the paddy purchase centers. There are about 8,000, but we have at least visited about 300 paddy purchase centers. We have understood every aspect of the paddy procurement process, and we have come out with a certain solutions, and then I request both of them to address that solution. మంత్రి గారికి మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే, సార్, ప్యాడీ పర్చేస్ సెంటర్స్ అనేది ఇంకా పాత సిస్టమ్. ప్యాడీ రిసీవింగ్ స్టేషన్ అనేది రానున్న రోజుల్లో కొత్త సిస్టమ్. ప్యాడీ రిసీవింగ్ స్టేషన్లో ఒక ల్యాబొరేటరీ పెట్టి రైతులు అక్కడికి తెచ్చి థర్డ్ పార్టీ ద్వారా లాయిడ్స్, ఎస్జిఎస్ను మీరు అపాయింట్ చేస్తే రైతులు, రాయలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వీళ్ళందరూ కలిసి ఆ క్వాలిటీని చెక్ చేసి వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇచ్చినాక వే బ్రిడ్జ్ మీద వెళ్ళినాక అక్కడి నుంచి అది డంప్ అయితే ఇమీడియట్గా అది ప్యాడీ క్లీనర్కి వెళ్ళి, దాని తర్వాత హార్వెస్ట్ డ్రైయింగ్కి వెళ్ళి, దాని తర్వాత స్టోరేజ్కి వెళ్తుంది. స్టోరేజ్కి వెళ్ళినాక there is no mechanism where this paddy goes to which mill. So it becomes a uniform quality, it becomes a standard quality, it becomes a easy for anybody. So then అప్పుడు ఏమవుతుందంటే, ఆ ప్యాడీ రిసీవింగ్ స్టేషన్లో ఉన్న ప్యాడీ ఎవరికి వెళ్ళాలనేది ప్రభుత్వం తర్వాత నిర్ణయిస్తుంది. కానీ మిల్లుకి వచ్చాక మీరు 2 కిలోలు కట్ చేస్తున్నారు, 3 కిలోలు కట్ చేస్తున్నారు, 4 కిలోలు కట్ చేస్తున్నారు అనే ఒక కాన్సెప్ట్ ఏదైతుందో అది రాంగ్ నరేషన్, పరిశ్రమ పట్ల ఒక చెడు అభిప్రాయం కల్పిస్తూ ఉంది. వాళ్ళు ఏ క్వాలిటీ ఇచ్చినా వీళ్ళు 67 క్వాలిటీ ఇవ్వాలి, తాలు పట్టరు, మాయిశ్చర్ దియ్యరు. తర్వాత మామిడి పండు 20 రూపాయలు ఉంది, 50 రూపాయలు ఉంది, 100 రూపాయలు ఉంది, ఒకటే వెరైటీ బెంగనపల్లి తీసుకుంటే. ఎందుకంటే చిన్నకాయకు ఒక రేటు, పెద్దకాయకు ఒక రేటు, మంచిగుంటే ఒక రేటు, చెడ్డగుంటే ఒక రేటు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఉన్న ఇష్యూ ఏంటంటే, మంత్రి గారి అటెన్షన్ కావాలని కోరుతున్నాం నాగేశ్వరరావు గారు. ఇప్పుడు ప్యాడీ పర్చేస్ సెంటర్లో వస్తే మీరు దించుకోవడానికి మీరు ఖమ్మం జిల్లాలో 8 కిలోలు కట్ చేసారు.
ఆ బరువు బాధ్యత అంతా మేము మోసినాం. ప్యాడీ పర్చేస్ సెంటర్స్ సిస్టమ్ ఎత్తేయాలి. ఇక ప్యాడీ రిసీవింగ్ స్టేషన్సే పెట్టాలి. ప్యాడీ రిసీవింగ్ స్టేషన్స్లో థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ ద్వారా ప్యాడీ రిసీవ్ అయ్యి డ్రై అయ్యి సైలోకి వెళ్ళినాక మీరు మిల్లుకు పంపిస్తారా, మీరు మిల్లింగ్ చేసుకుంటారా, మీరు ఓపెన్ ఆక్షన్ వేసుకుంటారా? సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. దట్ షుడ్ బి ద తెలంగాణ షుడ్ పేవ్ ఏ మోడల్ వే ఫర్ ద కంట్రీ. ఢిల్లీలో కూర్చొని ఎక్కడో పాలసీ మ్యాటర్స్లు అందరూ చేసే వాళ్లకు ఇండియాలో 85% ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ బిలో 5 acres. దే కాంట్ డూ ఎనీథింగ్ ఆన్ దేర్ ఓన్. దే కాంట్ గో ఫర్ ఎ డ్రయర్. దే కాంట్ go for a sun drying. They have to depend on the government. Government is paying MSP, and only in Telangana we are getting MSP for the farmers. You must note this. No other state, మీరు ఎక్కడైనా వేరే స్టేట్లలో ఎంఎస్పీ కొంటున్నారంటే వాళ్ళు ఎకరాకి 20 క్వింటాలు 30 క్వింటాలు కొంటున్నారు, ఒక పంట కొంటున్నారు. అది కూడా సెంటర్స్లలో 2 నెలలు 3 నెలలు వెయిట్ చేసినాక. అది కూడా అక్కడ మొత్తం పంట మొత్తం కూడా గవర్నమెంటే కొంటుంది. ఇక్కడ రైస్ మిల్లింగ్ పరిశ్రమ మీరు చెప్పిన మోహన్ రెడ్డి గారు చెప్పిన 1,43,000 టన్నులు కాకుండా ఇంకొక 70 లక్షల టన్నులు ఇండస్ట్రీ కూడా కొన్నది. ఈ రెండు మొత్తం కలిపి విలువ 80,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలో రైస్ మిల్లింగ్ పరిశ్రమ తరఫున టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది. అది వాళ్ళు పరిశ్రమ ద్వారా వాళ్ళు ఓపెన్ మార్కెట్లు అమ్మడం వల్ల ఈరోజు తెలంగాణ బియ్యం కూడా భారతదేశం మొత్తంలో కూడా పేద ప్రజలకు కానీ మధ్యతరగతి వాళ్ళకు కానీ సరసమైన ధరలో ఒక నాణ్యమైన బియ్యం వస్తాం. మీరు ఈ రాష్ట్రం వదిలిపెట్టి మీరు ఏ రాష్ట్రంలోకి వెళ్ళిన రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీలో ఇంత మోడర్నైజేషన్ లేదు. ఇలాంటి సటాక్ ఎమిషన్స్ కానీ కలర్ షటర్స్ కానీ గ్రేడర్స్ కానీ ఇంత మోడర్న్ రైస్ మిల్స్ బయట 10% ఉంటే తెలంగాణలో 70% ఉన్నాయి. తెలంగాణలో ఏ ఇండస్ట్రీ పెట్టినా ఇవాళ 100 కోట్లకు తక్కువ లేదు. ఇవాళ పాత మిల్లు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క జీవితంలో సంపాదించినంత కూడా రీఇన్వెస్ట్ చేసి సార్టర్స్ అని గ్రేడర్స్ అని బ్లెండర్స్ అని అనేక రకాలుగా ఆటోమేషన్ చేసినారు. రానున్న రోజుల్లో ప్యాడీ పర్చేజ్ సెంటర్లో మీకు లేబర్ దొరికే ఛాన్సెస్ లేవు. కాబట్టి మీరు ప్యాడీ రిసీవింగ్ స్టేషన్స్ పెట్టుకుంటే మ్యాక్సిమం 3%-3% ఆ సెంటర్ మొత్తం నడపచ్చు. ల్యాబొరేటరీ ఒక నెల రోజులు నడుస్తుంది, థర్డ్ పార్టీకి కాంట్రాక్ట్ ఇవ్వచ్చు. ఆ నెలలో కనుక వాడింటికి వాడు వెళ్ళిపోతాడు. సో ఇలాంటి సెంటర్స్లలో చేస్తూ ఒక 2 కంపెనీస్ని గత 1 మంత్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను మీరు ఏదైనా ఒక సొల్యూషన్తో రాండి అన్న వారు కోరడంతో వారు ఇచ్చిన ఆదేశం మేరకు భారతదేశంలో చాలా పరిశ్రమలకు అన్ని కూడా మనం కవర్ చేసి వాళ్ళిద్దరిని ఒక సొల్యూషన్తో నమ్మంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ ప్యాడీ రిసీవింగ్ స్టేషన్స్ అని పెట్టి ఒక మోడల్ స్కీమ్లో ఒక 20-30 తయారు చేద్దాం, తర్వాత గవర్నమెంట్కి నచ్చితే దాన్ని వాళ్ళు మల్టిప్లై చేసుకోవచ్చు. ఆ పద్ధతిలో మేము ఏం చేయగలుగుతాం అనేది కూడా వాళ్ళిద్దరు కూడా చేసినారు. కాబట్టి మొదట ఆ పరిశ్రమ వాళ్ళ నుంచి మనం విందామని చెప్పి నేను కోరుతా ఉన్నాను మంత్రి గారు అనుమతితో.